హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో, మనకు తెలిసిన విషయం కదా! 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' అనేది ఆగస్ట్ 15 నుండి స్టార్ట్ కాబోతుంది. సో, ఎక్కడ చూసినా మన రీల్స్ చూసినా 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' గురించి చెప్పుకుంటున్నారు. సో, నిన్న ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' షోలో. చాలా జడ్జెస్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళే ఉన్నారు. నవదీప్ ఉన్నారు. హ్మ్. ఇంకా అందరున్నారు. సో, ఇక్కడ ఏమిటంటే తెలుసుకుందామంటే చాలామంది అప్లై చేశారు. 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' ఓకే. అందులో కొంతమంది సెలెక్ట్ అయ్యారు. కొంతమంది సెలెక్ట్ కాలేదు. కొంతమంది రిజెక్ట్ చేశారు. వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా రిజెక్ట్ చేశారు. అలాంటి రిజెక్ట్ చేసిన వాళ్ళు బయటకొచ్చి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటున్నారు. నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారో మాకే అర్థం కావట్లేదు. సో, మేము అన్నీ చెప్పాము. అయినా మమ్మల్ని రిజెక్ట్ చేశారు అంటున్నారు. కొంతమంది ఏమో వాళ్ళన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళంటే వాళ్ళు సెలెక్ట్ అయిపోయారనమాట. సో, రిజెక్ట్ అయిన వాళ్ళు మాత్రం బయటకొచ్చి వాళ్ళ యొక్క బాధను చెప్పుకుంటున్నారు. ఆవేశంతో ఉన్నారు. సో, ఇక్కడ ఒక విషయం చెప్పుకోవచ్చనమాట. 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' అనేది ఒక చాయిస్ మాత్రమే. అదే మనకు లైఫ్ కాదు. అది లేపోతే మన లైఫ్ లేదు అనేది కాదు. ఎందుకంటే మనకు జాబ్స్ ఉన్నాయి. బయట ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. మీరు ఎడ్యుకేషన్ అయిపోతే గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు. బయట చాలా ఆఫర్స్ ఉన్నాయి. అదొక సోర్స్ మాత్రమే. 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' అనేది ఒక సోర్స్ మాత్రమే. ఆ సోర్స్ మనకు వస్తే యుటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ ఛాన్స్ రాలేదు కాబట్టి వేరే చూసుకోవచ్చు. ఒకవేళ అదే ఛాన్స్ అదే మీకు లైఫ్ కదా! ఆ ఛాన్స్ రాకపోతే నాకు లైఫ్ లేదు. ఇంకా ఏం లేదు అలా కాదు కదా! చాలామంది చూసాం. చాలామంది అదే అనుకుంటున్నారు. 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' రాలేదు. నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఎంతో హోప్స్ పెట్టుకున్నాను. అయినా రిజెక్ట్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనుకుంటాం. డిసప్పాయింట్ అవ్వడం కరెక్టే. ఎవరైనా డిసప్పాయింట్ అయిపోతారు. కానీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? అది చూసుకోవాలి కదా! ఎందుకంటే మీరు ట్రై చేశారు రాలేదు. నెక్స్ట్ అంటే వేరే జాబ్ చూసుకొని ఎడ్యుకేషనా అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే అదే లైఫ్ కాదు కదా! అదొకటి గుర్తుంచుకోవాలి. సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత కూడా అందులో కూడా కొంతమంది ఫిల్టర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఫిల్టరేషన్ చేస్తారు. లాస్ట్‌కి ఒక 2, 3 మెంబర్స్ సెలెక్ట్ చేసి మెయిన్ బిగ్ బాస్ లోపలికి పంపిస్తారనమాట. మేము వాళ్ళకి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉండవచ్చు. మేబీ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ కోసము ఈ యొక్క ఫిల్టరేషన్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో, మనము ఛాన్స్ వస్తే ఓకే. ఛాన్స్ రాకపోతే డిసప్పాయింట్ అవ్వకుండా బయటకొచ్చేసి మీ యొక్క జాబ్స్ గానీ, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోండి తప్పించి మీరు ప్రెషర్‌గా ఫీల్ అయ్యి, డిసప్పాయింట్ అయ్యి, డిప్రెషన్‌లోకి వెళ్లి ఏదో ఒకటి చేసుకోకండి. ఒకటే అగ్ని పరీక్ష అనేది ఒక ఛాన్స్ మాత్రమే. అది ఒకటే గుర్తుంచుకోండి. ఓకే. థాంక్ యూ.